మహబూబాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో సమర్థులకు తమ పార్టీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తున్నామని, అన్ని విధాలా వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ డిక్లేర్ అవ్వడంతో 11వ తారీఖు ఫిబ్రవరి 2026 ఎలక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా మహబూబాబాద్లో ఒక డిఫరెంట్ సినారియో ఉన్నది. నా సొంత ఫ్యామిలీ నన్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో ప్రతి ఇష్యూలో, అదే విధంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎటువంటి పదవిలో లేకున్నా సామాన్య ప్రజలుగా తిరిగినా సరే మీరు అందించినటువంటి సహాయం ఎప్పటికీ కూడా మర్చిపోనిది. ఇలా నేను చేసే ప్రతి వాయిస్ కూడా ఇవాళ ప్రభుత్వం వరకు వెళ్ళి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అంటే దాంట్లో ఒక ముఖ్య పాత్ర మీ అందరిది కూడా ఉంది. 11 ఫిబ్రవరి 2026లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ రోజున డిఎస్ఎఫ్ఐ కానివ్వండి, డాక్టర్ వివేక్ తరఫున కానివ్వండి, వీళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలా, ఏ క్యాండిడేట్స్కి మద్దతు ఇవ్వాలా, మనం లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే క్యాండిడేట్ బేస్డ్గా మద్దతు ఇచ్చామో అప్పుడు ఏంటంటే సింబల్ లేదు కాబట్టి క్యాండిడేట్ బేస్డ్గా పోయినాం. బట్ దిస్ సింబల్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో సింబల్ ఉన్నది కాబట్టి క్యాండిడేట్ బేస్గా పోతే చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి మహబూబాబాద్ మున్సిపాలిటీకి పరిమితమై 36 వార్డులకి పరిమితమై మేమందరము కూడా ఒక డెసిషన్కి ఏమైతే వచ్చామంటే ఈ ఎలక్షన్కి మాత్రమే పరిమితమై 36 వార్డులు మహబూబాబాద్ మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమై మేము మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి మేము తెలుపుతూ ఉన్నాం.